వెట్రివేల మురుగనెక్క కరోహర. నిన్న నేను ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ పిండి తయారు చేసి చూపించాను కదండి, 5 రకాలుగా వేసుకోవచ్చని. అందులో కొంత పిండి మేము ఇంట్లో వాడుకోగా మరికొంత పిండి ఇక్కడ అట్టే పెట్టాను. దీంతో నేను వాళ్ళ దోశలు వేసి తయారు చేసి చూపిస్తున్నానండి. ఇందులో నేను ఉప్పు వేసేసానండి. ఈ ఎట్లో మనం ఏ పచ్చడైనా నంచుకోవచ్చు. నేను అందాక ఆవకాయ వేసుకుంటున్నానండి. చాలా సులభం అండి. ఇందులో మనం ఎటువంటి రవ్వ కూడా కలపవలసినటువంటి అవసరం లేనే లేదు. ఇది ఇక్కడ ఎసరు పడేసాను. కొంచెం నీళ్లు కలుపుకుందామండి. దోశల పిండికి తగ్గట్టుగా నీళ్లు కలుపుకుందాం. ఉప్పు వేసేసానండి. చాలు, చాలండి, ఇలా చాలు. పెనం కాలిందండి. మృగారోహర. ఒక్క నూనె చుక్క తగిలిద్దామండి. ఇందులో మనం ఏ పచ్చడి నంచుకున్నా కూడా బాగుంటుంది. ఇందులో మనం వేసింది ఏంటంటే ఉప్పుడు బియ్యం అండి. ఉప్పుడు బియ్యం, మినప్పప్పు, సగ్గు బియ్యం, అటుకులు అన్నమాట. ఇంతే. చెప్పానుగా మీకు, నేను ఇందాక వీడియోలో నేను చెప్పాను కదా, ఇది నేను 5 రకాలుగా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. కొంచెం గట్టిగా వేసుకున్నామంటే ఓతప్పాలు, మినపరొట్టులాగా వేసుకోవచ్చు. కొంచెం నీడ చొక్క తగిలించామంటే ఇడ్లీలో వేసుకోవచ్చు. మరి కొంచెం నీళ్ళు తగిలించామంటే కనుక దోశల్లో వేసుకోవచ్చు. కొంచెం మధ్యస్థంగా ఉంచుకున్నామంటే పొంగడాల్లో వేసుకోవచ్చు అన్నమాట. బాగుంటుంది. ఇలా రోజుకు ఒక రకంగా తయారు చేసుకుని తినచ్చు అన్నమాట, ఒకే రకం పిండితో. మనం తయారు చేసుకుంటున్న అల్పాహారం. ఇదిగో నంజుగా ఆవకాయ. మనం ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది వేసుకోవచ్చండి. ఇందులో కావాలంటే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు కూడా మనం వేసుకోవచ్చు, మన ఇష్టమే. ఒక్క నూనె చుక్క. ఇదండి ఈ రోజున నా అల్పాహారం. మళ్ళీ పిండి తీసుకుంటున్నాను. ఒక్క నూనె చుక్క. ఇదండి, చూసారు కదా ఇవాళ మనం తయారు చేసుకున్న అల్పాహారం. ఉప్పుడు బియ్యంతో మనం ఇవాళ తయారు చేసుకున్న దోశలు అన్నమాట. ఇలా పలు రకాలుగా మనం పలు రకాల అల్పాహారాలు తయారు చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను వరుస క్రమంలో తర్వాత మీకు నేను చెప్తాను. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ ఉప్పుడు బియ్యంతో ఈ అల్పాహారాన్ని ఈ విధంగా తయారు చేసుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి. నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేస్తున్నటువంటి ఈ ఉప్పుడు బియ్యంతో తయారు చేస్తున్న ఈ దోశల యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.